హాయ్ హలో నమస్తే. ఇది ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్ సాక్షిలో చూశాను, ఒకసారి వినండి. పోలీసుల గెటప్ లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోర్మపు ధర్మారావు, అప్పోలు శ్రీనివాసులు వారి ఇంటి వద్ద పోలీస్ యూనిఫామ్ లో వచ్చిన 8 మంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ధర్మారావు ఇదేంది స్వామి, పోలీసుల గెటప్లో తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల గెటప్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. అన్నీ అయిపోయినాయి, ఇంక ఇదొక్కటే మిగిలింది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు పోలీసులే తీసుకెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలకు అప్పగించారు, కొట్టండి రా అని. పోలీసులే తీసుకెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలకే ఇచ్చి కొట్టండి రా అన్నారు. పాపం చాలా మందిని కొట్టారు. ఓకే, సో వీళ్ళే డైరెక్ట్ తెలుగుదేశం కార్యకర్తలు డైరెక్ట్గా వెళ్ళి ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు ఇంక మిగిలింది ఇదే, పోలీసులు డ్రెస్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మరి వాళ్ళని ఏం చేస్తున్నారో తెలియదు. నేను గతంలోనే చెప్పాను ఏంటంటే, ఒక క్రైమ్కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ క్రైమ్స్ అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఓకే, నా అభిప్రాయం చెప్పాను. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఒకటే దాడి. ఈ ఒక రేంజ్ అని లేదు, పైన ఎమ్మెల్యేల రేంజ్ దగ్గర నుండి కార్యకర్తల రేంజ్ వరకు మొత్తాన్ని పాపం హింస పెడతానే ఉన్నారు. హింస పెడతానే ఉన్నారు వాళ్ళని. ఎమ్మెల్యేలు వాళ్ళైతే కొంతమంది యూఎస్కి వెళ్ళిపోయారు. యూఎస్ ఎక్కడ అరెస్ట్ చేస్తారు వీళ్ళని చెప్పి అమెరికా వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని అప్పుడు రిటర్న్ వస్తున్నారు. ఆ రేంజ్లో వాళ్ళు లోకల్ కార్యకర్తలు పైన కొట్టుకుంటే కింద కార్యకర్తలు ఊరుకుంటారా? పైన వాళ్ళే ఒక ఎమ్మెల్యే స్థాయిలు తిట్టుకుంటుంటే కింద కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఇది ఎంత పరాకాష్ట. దానికి కింద కార్యకర్తలని చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే, కిడ్నాప్, పోలీస్ డ్రెస్లో వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కిడ్నాప్ చేశారు. ఆ శ్రీకాకుళంలో ఆ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మేము ఆత్మహత్య చేసుకుంటామని ధర్నాకి దిగారు. ఇది కూటమి ప్రభుత్వం లాగలేదు, కిడ్నాప్ల ప్రభుత్వం లాగా ఉంది. నిజంగా కిడ్నాప్ల ప్రభుత్వం లాగా ఉంది. నిన్న గుంటూరులో అతను ప్రేమ్ కుమార్ని తీసుకెళ్లారు కదా, అర్ధరాత్రి వచ్చారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పలేదు. మఫ్టీలో వచ్చారు, వైట్ డ్రెస్లో వచ్చారు. మీరు పోలీసులు అంటే చెప్పలేదు, పోలీసులు అంటే కూడా చెప్పలేదు. తీసుకెళ్లారు, గొడవ చేసి తర్వాత ఎక్కడ కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. గుంటూరు నుంచి కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి కదండి. తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడో గుంటూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పారు. ఫ్యామిలీని ఇప్పుడు ఒకవేళ ప్రేమ్ కుమార్ ఒక్కటి తప్పు చేశాడు అనుకోండి, అతను ఒక్కరిని మీరు హింసించాలి. కుటుంబాన్ని హింసించేది ఏంటంటే, రైట్, మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకపోతే ముందు కుటుంబం బాధపడదా? వాళ్ళు భయపడరా? ఇంట్లో భార్య పిల్లలు ఉంటారుగా, వాళ్ళు భయపడతారు కదా. అయినా సరే ఇదంతా నేనేమంటే, ఇది ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో లాగా కిడ్నాప్ల ప్రభుత్వం లాగా ఉంది అని నేను ఎందుకంటే ఇది కరెక్ట్. అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదని నేను గతం నుంచే చెప్తాను. అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయాలి. పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయాలి. అది కూడా సెల్ ఫోన్ నుంచి కాదు, పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నుంచి. లేదంటే రిజిస్టర్డ్ పోలీస్ నంబర్స్, ఇప్పుడు సిఐ అన్ని రిజిస్టర్డ్ నంబర్సే. ఫోన్ చేస్తే దాని మీద ట్రూ కాలర్లో పడుతూ ఉంటుంది సిఐ సోన్సో పోలీస్ స్టేషను, లేదంటే ఎస్ఐ సోన్సో పోలీస్ స్టేషన్ అని ఆ పోలీస్ నంబర్లు ఉంటాయి. ఆ నంబర్ల నుంచి మీరు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రాయని, నీ మీద కేసు పడిందని చెప్పాలి. ఓకే, పోతారు, కేసు పడిందంటే పోతారు. ఎందుకు పెట్టారు సార్ నా మీద అని అడుగుతారు. ఏం చేస్తారండి, మహా అయితే చేస్తారు, అరెస్ట్ చేసి లోపల వేస్తారు ఒక 6 రోజులు.
ఒక 10 రోజులు జైల్లో ఉంటారు. ఏమైంది 10 రోజులు జైల్లో ఉంటే? ఓకే, ఇవన్నీ కాకుండా మీరే డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళని కిడ్నాప్ చేసి మఫ్టీలో వెళ్ళి టెర్రరిస్టుల్లాగా, క్రిమినల్స్ లాగా వాళ్ళని భావించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని మరి ఇంత భయకంపితులుగా చేయటం అనేది నేను ఎప్పుడు చూడలే. ఇది మేబీ ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాల చరిత్రలో ఇది ఫస్ట్ టైం. 75 సంవత్సరాలు అనుకోండి, 56 కదా ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆల్మోస్ట్ 70 సంవత్సరాల చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇట్లా ఆంధ్రప్రదేశ్లో జరగటం. ఇది పోలీసుల పేర్లతోటి ఇన్ని అరెస్టులు, కార్యకర్తలను అరెస్టులు చేయటం అనేది జనరల్గా ఏంటంటే ఫ్యాక్షన్ జరిగిద్ది. ప్రభుత్వం మారినప్పుడు వీళ్ళు వాళ్ళని కొట్టుకొని చేస్తారు, బట్ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక చేస్తారు. ఇక్కడ పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి పోలీసులే వాళ్ళని తీసుకెళ్ళిపోయి పోలీసులే వాళ్ళని చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఎవరికో అప్పగించి కొట్టి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే పోలీసుల డ్రెస్సులో కార్యకర్తలు వెళ్ళి కిడ్నాప్ చేశారంటే పోలీసులు ఇచ్చిన సలువే కదా అది. వాళ్ళు ఆ కార్యకర్తలు పేపర్లో చూస్తుంటారుగా, టీవీలో చూస్తుంటారు కదా, పోలీసులే కిడ్నాప్ చేస్తున్నారంట, మనమే పోలీసుల డ్రెస్సులు వెళ్ళి కిడ్నాప్ చేద్దామని వాళ్ళే పోలీసు డ్రెస్ వేసుకొని పోలీసులు డ్రెస్ లేకుండా వెళ్ళి కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు కాని వాళ్ళు పోలీసు డ్రెస్ వేసుకొని కిడ్నాప్ చేస్తాయి. అదేంటంటే వాళ్ళు న్యూస్లో చూసి they're taking it as an advantage to harass this వైఎస్ఆర్సీపీ క్యాడర్. ఇది రియలే హెరాస్మెంటే. ఎంత హెరాస్మెంట్ చేస్తే రేపొద్దున మీరు అధికారంలో మీరు ఏదో ఒక టైంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి జగన్ గారు అధికారంలోకి వస్తారు, వీళ్ళకి టైం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా టైం విల్ కమ్, టైం విల్ రొటేట్. రిమెంబర్, నౌ ఇట్ ఈస్ 12 o'clock, టుమారో ఇట్ విల్ బి అగైన్ AM becomes PM becomes AM again. వీళ్ళకి టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఇదే ట్రీట్మెంట్ మీకు ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది కదా అని కొద్దిగా సెన్సిబుల్గా కూడా లేరేమని అనిపిస్తుంది. ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడే వేసేద్దామని అది కుదరదు. అదేంటంటే రాజకీయాల్లో కుదరదు అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళలో ఒక 50 మంది భయపడి నాకెందుకు వచ్చిన గొడవలు అని చెప్పి అటు తప్పుకుంటాడు. ఆ 50 మంది, మిగతా 50 మంది కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు మీకు తలగానే అయిపోతారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తే ఇక రాజకీయం ముగిసిపోదు, ఇంకో కొత్త ప్రత్యర్థి వస్తాడు రాజకీయ ప్రత్యర్థి. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ డెమోక్రసీలో ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ రొటేట్, పీపుల్ విల్ కీప్ కమింగ్. యూ కెనాట్ సప్రెస్ పీపుల్, అపోనెంట్స్. పొలిటికల్ వేకెన్సీ యూ కెనాట్ కీప్. You can keep bureaucratic vacancies, but you can never keep political vacancies. ఒకరు కాబట్టి ఇంకొకరు వస్తారు, మీకు రాజకీయ ప్రత్యర్థులకు పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రత్యర్థులను ఎదుర్కోవటమే బెటర్. ఇలా కిడ్నాప్ చేసి బదిలీ పెట్టడం కంటే ఫేస్ ది అపోజిషన్ దట్ ఈస్ మచ్ బెటర్ ఇన్ ద డెమోక్రసీ దాన్ ఎలిమినేటింగ్ ది అపోజిషన్. బికాజ్ ఎలిమినేటింగ్ అపోజిషన్ విల్ నెవర్ హ్యాపన్. You cannot do that. It will never happen. Better strategy is face opposition. Thank you.